మీరు ఐసిఐసిఐ బ్యాంక్ డెబిట్ కార్డ్ ని యూజ్ చేస్తుంటే గనక 1 అక్టోబర్ 2024 నుంచి అప్లికబుల్ అవుతున్న 5 కొత్త డెబిట్ కార్డ్ రూల్స్ ని ఒకసారి తెలుసుకోవాల్సిందేనండి. అలా కాకుండా మీ డెబిట్ కార్డ్ ని ఇంతకు ముందులా యూజ్ చేస్తే మాత్రం మీరు కొన్ని బెనిఫిట్స్ ని మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి ఆ రూల్స్ ఏంటి, అలానే ఏ డెబిట్ కార్డ్స్ కి ఈ రూల్స్ అప్లికబుల్ అవుతాయో కూడా చూద్దామండి. వెల్కమ్ టు శ్రావణ్ ఇన్ఫో తెలుగు. నేను మీ శ్రావణ్ కుమార్. మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. ముందుగా మీరు మీ ఐసిఐసిఐ డెబిట్ కార్డ్ ని యూజ్ చేసి ఒక క్వార్టర్ లో 10,000 రూపీస్ కి మించి స్పెండ్ చేసినట్లయితే గనక మీరు నెక్స్ట్ క్వార్టర్ లో 2 కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ ని అవైల్ చేసుకునే ఛాన్స్ ఉందండి. అంటే మీరు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 2024 క్వార్టర్ లో మీ ఐసిఐసిఐ డెబిట్ కార్డ్ ని యూజ్ చేసి 2 కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ ని అవైల్ చేసుకోవాలి అంటే మీరు జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 2024 క్వార్టర్ పీరియడ్ లో ఒక 10,000 రూపీస్ ని మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అలా మీరు ఈ 19 ఐసిఐసిఐ డెబిట్ కార్డ్స్ దేని ద్వారా అయినా సరే ఒక క్వార్టర్ కి 10,000 రూపీస్ దాటి స్పెండ్ చేస్తే గనక మీరు 2 డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ కి ఎలిజిబుల్ అవుతారండి. మరి ఈ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ కోసం ఈ ఐసిఐసిఐ డెబిట్ కార్డ్స్ తో ఏ ట్రాన్సాక్షన్స్ చేయాలి అంటే, మొన్నే ఐసిఐసిఐ ఏటీఎం ద్వారా క్యాష్ విత్డ్రా చేస్తానండి. ఆ ట్రాన్సాక్షన్ ఎలిజిబుల్ అండి. మీరు ఈ కామర్స్ ట్రాన్సాక్షన్స్ అదేనండి డిజిటల్ గా ఆన్లైన్ లో అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా లాంటి ఈ కామర్స్ వెబ్సైట్ లో షాపింగ్ చేసిన ప్రొడక్ట్స్ కొన్నా, లేదంటే స్విగ్గీ, జొమాటో, అర్బన్ క్లాప్ లాంటి సర్వీసెస్ ని అవైల్ చేసుకున్నా, అంతేకాకుండా ఆఫ్లైన్ లో పాయింట్ ఆఫ్ సేల్ మిషన్ ద్వారా ఫిజికల్ గా షాపింగ్ చేసిన, పెట్రోల్ డీజిల్ కొట్టించిన, రెస్టారెంట్ లో గట్రా స్పెండ్ చేసిన ఈ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ కి మీరు ఎలిజిబుల్ అవుతారండి. అదే మీ ఐసిఐసిఐ డెబిట్ కార్డ్ ని యూజ్ చేసి క్యాష్ విత్డ్రాల్ గానీ, క్యాష్ డిపాజిట్స్ గానీ, అలాగే ఫండ్ ట్రాన్స్ఫర్స్ లాంటివి ఏవి చేసినా సరే మీరు ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ కి ఇన్ఎలిజిబుల్ అవుతారండి. అంటే మీ ఐసిఐసిఐ డెబిట్ కార్డ్ తో చేసే ఈ ఏటీఎం ట్రాన్సాక్షన్ 10,000 దాటి చేసినా సరే మీకు ఈ 2 డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ ఫెసిలిటీ అప్లికబుల్ కాదు. అలా మీరు ఒక ట్రాన్సాక్షన్ 10,000 రూపీస్ ని స్పెండ్ చేసినా, లేదు అంటే గనక మల్టిపుల్ ట్రాన్సాక్షన్ లో 10,000 రూపీస్ స్పెండ్ చేసినా సరే మీరు ఈ ఫెసిలిటీకి ఎలిజిబుల్ అవుతారండి. అదే ఒకవేళ మీ ఓల్డ్ ఐసిఐసిఐ డెబిట్ కార్డ్స్ అయినా ఈ కార్డ్స్ ని యూజ్ చేస్తే గనక మీరు అట్లీస్ట్ 3,000 రూపీస్ ని ఒక క్వార్టర్ పీరియడ్ లో, అదేనండి ఒక 3 మంత్స్ పీరియడ్ లో స్పెండ్ చేస్తే గనక మీరు నెక్స్ట్ క్వార్టర్ లో 2 కాంప్లిమెంటరీ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ ని అవైల్ చేసుకోవచ్చు. అదే మీరు ఈ ఐసిఐసిఐ డెబిట్ కార్డ్స్ ని యూజ్ చేస్తే గనక ఒక క్వార్టర్ పీరియడ్ లో మినిమం 4,000 రూపీస్ ని మీరు స్పెండ్ చేస్తే గనక అప్పుడు కూడా మీరు ఈ 2 కాంప్లిమెంటరీ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ ని అవైల్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఈ ఫెసిలిటీని ఐసిఐసిఐ కార్డ్ హోల్డర్స్ ఎలా అవైల్ చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం ఎవరైతే ఇప్పుడు చెప్పిన ఐసిఐసిఐ డెబిట్ కార్డ్ యూజర్స్ ఉన్నారో వాళ్ళు ఎక్స్పైర్ కానీ వాళ్ళ డెబిట్ కార్డ్స్ ని ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళతో పాటు క్యారీ చేయాల్సి ఉంటుంది. దాంతో పాటు అదే రోజుది గానీ, నెక్స్ట్ డేది గానీ వాలెట్ ఎయిర్ టికెట్ ని గానీ, బోర్డింగ్ పాస్ ని గానీ మీరు ఎయిర్పోర్ట్ లాంచ్ ఎంట్రన్స్ దగ్గర చూపించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ ఐసిఐసిఐ డెబిట్ కార్డ్ ని అక్కడ పాయింట్ ఆఫ్ సేల్ మిషన్ దగ్గర స్వైప్ చేస్తారండి. ఇది మీ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ ని కన్ఫర్మ్ చేయడం కోసం అన్నమాట. అలా స్వైప్ చేయగానే ఒక 2 రూపీస్ మీ ఐసిఐసిఐ డెబిట్ కార్డ్ ద్వారా డిడక్ట్ చేస్తారు. అలానే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మీ ఐసిఐసిఐ డెబిట్ కార్డ్ లో ఆ పర్టికులర్ కార్డ్ హోల్డర్ మాత్రమే ఫ్రీ లాంచ్ యాక్సెస్ ని అవైల్ చేసుకోగలుగుతారండి. కాబట్టి మీతో పాటు మీ స్పౌస్ గానీ, చిల్డ్రన్ గానీ, ఫ్రెండ్స్ గానీ, రిలేటివ్స్ గానీ ఎవరు ట్రావెల్ చేస్తున్నా సరే వాళ్ళు కూడా లాంచ్ ఫెసిలిటీని అవైల్ చేసుకుందాం అనుకుంటే గనక ఎయిర్పోర్ట్ లాంచ్ రూల్స్ ప్రకారం అడిషనల్ ఛార్జెస్ ని మీరు పే చేయాల్సి ఉంటుందండి. ఒకే టికెట్ తో అందరూ ట్రావెల్ చేస్తా ఉంటే కుదరదు కదా. అలానే మన ఛానల్ 20,000 సబ్స్క్రైబర్స్ ని ఈ 31 డిసెంబర్ లోపు రీచ్ అవ్వాలని టార్గెట్ గా పెట్టుకున్నామండి. కాబట్టి మీ వంతుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని యూట్యూబర్ గా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. అలానే ఈ వీడియో పైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీలైనంత వరకు కూడా నేను రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. అలానే మనకి శ్రావణ్ ఇన్ఫో తెలుగు అనే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉందండి. షార్ట్ అండ్ అప్డేటెడ్ బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ కోసం దాన్ని ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. అలానే మీరు బ్యాంకింగ్, అకౌంటింగ్, ట్యాక్స్ రిలేటెడ్ ఆర్టికల్స్ ని క్విక్ గా డిస్క్రిప్టివ్ ఫార్మాట్ చూడాలి అనుకుంటే గనక మన sracademyindia.com వెబ్సైట్ లో మీకు నచ్చిన కేటగిరీని చూస్ చేసుకుని దాని ద్వారా కూడా మీరు ఫాస్ట్ గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.